రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు. మాయమాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు, ఇదే శివరాకరి. వచ్చే వారం ఇల్లు జప్తు చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య. గత ప్రభుత్వం కారు వేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయా. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళ దిప్పమంటిమా లేక వాళ్ళ చేతిలో ఊరేగిమంటిమా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా, ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు. మాట చెప్పిండంటే గ్యారంటీగా చేసే మోడీ. ఈసారి మాకు మోదీనే గ్యారంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. అన్నా నమస్తే. నమస్తే అండి. ఏం పేరన్నా? నా పేరు నరేందర్ రెడ్డి, బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్. అన్నా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎట్లా ఉన్నది మీకు నల్గొండ పార్లమెంట్ ఎలక్షన్స్లో? ఏ విధంగా ఉన్నది అవి? నల్లగొండ పార్లమెంట్లో 100% గెలుస్తాము. ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. బయటికి ఏదో ఈ నల్లగొండలో ఇంతకుముందు బీజేపీ ప్రభావం చాలా తక్కువ ఉన్నది, ఇప్పుడు బీజేపీ గెలుస్తుందో లేదో అనేటటువంటి అనుమానాలను వ్యతిరేక పార్టీలు సృష్టిస్తున్నాయి. కానీ ఆల్రెడీ జనాలు డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఇవి ఢిల్లీ ఎన్నికలు, ఈ రాష్ట్ర ఎన్నికలు కావు, లోకల్ బాడీ ఎలక్షన్లు కావు. ఇవి ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీలో ప్రధానమంత్రి ఎవరు కావాలి? ఈ దేశాన్ని నిజంగా రక్షించే నాయకుడు ఎవరు? ఈ దేశానికి నిజంగా విలువ తెచ్చే నాయకుడు ఎవరు? ఈ దేశం యొక్క విలువలను పెంపొందించే నాయకుడు ఎవరు అనేది ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుండి ఏ రోజు కూడా రెస్ట్ అనేది లేకుండా, అంతకంటే ముందు దాదాపు 12 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా, ఒక విజయవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో మోడీ గారు ముఖ్యమంత్రి కాకముందు ఆ రాష్ట్రం తుఫాన్లతోటి భూకంపాలతో అల్లకల్లోలమై ఉంటే అలాంటి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథం వైపు నడిపించిండు. కాబట్టి ఆ రోజు భారతీయ జనతా పార్టీ బీజేపీ కేంద్ర నాయకత్వం ఆయన యొక్క ప్రతిభను గుర్తించి ఈ దేశానికి ఒక ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే దేశ ప్రజలందరూ కూడా మెచ్చి ఎప్పుడు కూడా 100% నిండు 272 మార్క్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు బీజేపీ ఎప్పుడు రాలేదు 2014 కంటే ముందు. కానీ 2014లో వచ్చిన ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టము, అతని పైన మోడీ గారి పైన పెట్టుకున్నటువంటి నమ్మకం, ఆ రకంగా ఆ రోజు దేశ ప్రజలందరూ కూడా అది నమ్మి ఆ రోజు అతను గెలిపిస్తే ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా ఆయన నమ్మకాన్ని సడలించకుండా మళ్ళీ అంతకంటే ఎక్కువ మెజార్టీతో 2019లో గెలవడం జరిగింది. ఈరోజు 100% 2019లో 303 వస్తే ఈరోజు 4 ఎవరిని అడిగినా చెప్తారు 400 పైచిలకు ఎంపీ అభ్యర్థులు బీజేపీ గెలుస్తుందని చెప్పేసి ఎవరినైనా దేశ ప్రజలు ఎవరైనా చెప్తున్నారు. ఎందుకు ఈ రకంగా అంటే అతను ఈరోజు దేశంలో ప్రపంచం అంతా కూడా కరోనాతో కంటికి కనిపించని, మనిషికి స్పర్శ కూడా తెలియనటువంటి, చెవులకు వినిపించని ఒక సూక్ష్మ జీవిలు ఈరోజు ప్రపంచాన్ని అంతా మొత్తం కరోనా రూపంలో అల్లకల్లోలమవుతుంటే ఈ ప్రపంచ దేశాలందరూ కూడా అధిక జనసాంద్రత కలిగినటువంటి ఈ భారతదేశంలో ఎంతమంది చనిపోతారో, ఎన్ని కోట్ల మంది చనిపోతారో అని చెప్పేసి ఆ రోజు అనేక మంది ప్రపంచ మేధావులు కూడా అనుకున్నారు. కానీ వాళ్ళ ఆలోచనలు అన్నిటిని కూడా వమ్ము చేస్తూ మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి వైద్యులను కావచ్చు, శాస్త్రవేత్తలను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలను సదుపాయాలను ఉపయోగించుకొని భారతదేశంలో కరోనాను కట్టడి చేయడమే కాదు, ప్రపంచానికి కూడా మనం కరోనా టీకాలు ఆ రోజు అందించినాం. ఈ దేశ ప్రజలందరికీ కూడా ఫ్రీగా మనం టీకా, ఎందుకంటే ఆ యొక్క కరోనా అనేది ధనికుడు, పేద, బడుగు, బలహీనం ఇంకోటి ఏ రకంగా మనిషిని బట్టి రాదు, అది ఎవరికి వస్తుందో తెలియదు. అట్లాంటప్పుడు ప్రతి మనిషికి కూడా కరోనా టీకాలు ఇప్పించాలని చెప్పేసి ఈ దేశం యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడినటువంటి వ్యక్తి. అదే రకంగా ఈ దేశం యొక్క భద్రతను, అంతకంటే ముందు మనం పొద్దున్నేస్తే పేపర్లో పాకిస్తాన్ బార్డర్లో ఈ పౌరులు చనిపోయారు, పాకిస్తాన్ బార్డర్లో సైనికులు చనిపోయారు, ఇక్కడ చైనా బార్డర్లో పౌరులు చనిపోతున్నారు, సైనికులు చనిపోతూ ఉన్నారు. పొద్దున్న లేస్తే మనకి ఇదే న్యూస్. ఏదో ఒక రకంగా ఏదో ఒక పట్టణంలో కర్ఫ్యూ అనో, ఏదో ఒక పట్టణంలో బాంబ్ బ్లాస్ట్ అనో, ఈ రకంగా దేశమంతా కూడా అంతకంటే ముందు ఏదైతే 2004, 2014 మధ్య కాలంలో పొద్దున్న లేస్తే మనం ఇవే న్యూస్లు వినేవాళ్ళం. పెట్రోల్ రేటు పెరిగిందనో, డీజిల్ రేటు పెరిగిందనో, ద్రవ్యోల్బణం అసలు చేదాటిపోయిందనో, ఇట్లాంటి ఎప్పుడు కూడా ఆందోళన కలిగించేటటువంటి విషయాలే మనం 10 సంవత్సరాలు యూపీఏ గవర్నమెంట్ ఉన్నటువంటి 10 సంవత్సరాలు మనం విన్నాం. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో అనేక భయంకరమైనటువంటి కరోనా కావచ్చు, అంతకంటే ముందు ఈ మన దేశం పైన ఈరోజు పాకిస్తాన్ పొద్దున్న లేస్తే మన పైన దాడి చేసి ఏదో ఒక రకంగా మన దేశాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేసేది. కానీ ఈరోజు
పాకిస్తాన్ అస్తిత్వమే లేకుండా పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న ప్రజలు కూడా మమ్మల్ని భారత్లో మేము కలుస్తామనేటటువంటి పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్లో ఒకప్పుడు వాళ్ళకు భారతీయుల యొక్క మనస్తత్వం తెలియక అప్పుడు చాలామంది వాళ్ళకు ఒక నెగిటివ్ చెప్పి భారతదేశం అంటే మనకు వ్యతిరేకమైనటువంటి భావన పాకిస్తాన్లో కల్పించి వాళ్ళకు మనం వ్యతిరేకమని చెప్పేవాళ్ళు. కానీ భారతీయుల యొక్క మన యొక్క నాయకుల యొక్క గొప్పతనం ఏందో వాళ్ళు తెలుసుకున్నారు. అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశాన్ని ఒక విజయవంతంగా నడిపిస్తున్నటువంటి ఒక నాయకుడు ఉన్నాడు. అలాంటి నాయకుడు ఉన్నటువంటి దేశంలో మనం కూడా భాగస్వామ్యం కావాలని ఇలా పాకిస్తాన్లో భాగమైన బలూచిస్తాన్ ఇవన్నీ కోరుకుంటున్నాయి బలూచిస్తాన్ ప్రజలు. ఎందుకంటే రక్షణ అన్నింటికీ అన్ని రకాలుగా ఉన్నాయి. మనం ఈరోజు చూసినాం 2014 కంటే ముందు ఎన్నైతే ఈ దేశంలో ఏదైతే జాతీయ రహదారులు ఉన్నాయో దానికి 2 అంతలు ఈ 10 సంవత్సరాల్లో పెరిగినాయి. ఏ రకంగా చూసుకో 5 సంవత్సరాలు రాబోయే 5 సంవత్సరాలు కూడా మోడీ గారు మనకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నాడు దాదాపు 80 కోట్ల మందికి. మనకు ఈ దేశంలో 100 కోట్ల మందికి టీకాలు ఇచ్చిండు. ఏ రకంగా చూసుకున్నా ఏది ఆయుష్మాన్ భారత్ కావచ్చు, 1 కుంట ఉన్న 2 కుంటలు ఉన్న పేద రైతులకు ఉపయోగపడాలని చెప్పేసి మనకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన పిఎం కిసాన్. అక్కడ ఏ రకంగా చూసుకున్నా ఇలా గ్రామాలలో మనకు అన్నీ తెలుసు. గ్రామాలలో ఇప్పుడు వీధి లైట్లు వెలుగుతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. గ్రామాలలో ట్రాక్టర్లు చెత్త ట్రాక్టర్లు తిరుగుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వ నిధులే. ఎక్కడ పోయి మనము ఆర్టీఐ అప్లై చేసుకుంటే ఏ నిధులు దేనికి పెట్టారంటే స్పష్టంగా తెలుస్తుంది. ఇంతకుముందు కేసీఆర్ గారు 2020 బంద్ చేసిండు గ్రామ పంచాయతీ, 2021 గ్రామ పంచాయతీకి డబ్బులు ఇవ్వడం బంద్ చేసిండు ఆయన పూర్తిగా. ఎందుకంటే నేను ఒక సర్పంచ్, మననే అయిపోయింది మా మిస్సెస్ సర్పంచ్, నాకు స్పష్టంగా తెలుసు. ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీలకు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. నాకు దాదాపు ఒక 30 లక్షల బిల్లులు రావాలి ఇప్పటికి కూడా. గ్రామ పంచాయతీలో పనులు చేసి అప్పుల పాలైన పరిస్థితి. ఇప్పుడు అక్కడ మోడీ గారు రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి నిధులను కూడా సరిగా ఈ యొక్క గ్రామ పంచాయతీలకు కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను మళ్లించి ఇంకో పనులకు మళ్లించడం వల్ల గ్రామ పంచాయతీలో చేసినటువంటి పనులకు బిల్లులు రాకపోయేవి. అవన్నీ గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ప్రతి గ్రామ పంచాయతీ కూడా సపరేట్గా ఒక అకౌంట్ని తీసేసి అప్పటి నుంచి డైరెక్ట్ అదే అకౌంట్లో డబ్బులు పడేవి. స్టేట్ గవర్నమెంట్ ఒకసారి మనం రికార్డులు చూస్తే గత 3 సంవత్సరాల నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు గ్రామ పంచాయతీలకు డబ్బులు రాలేదు. ఇలా గ్రామ పంచాయతీలు ఇప్పటికి కూడా నడుస్తున్నాయంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 3 నెలలు 4 నెలలు అయినాయి, ₹1 కూడా గ్రామ పంచాయతీ అకౌంట్లో జమ చేయాలి. ఇప్పటివరకు గొప్పలు మేము నీళ్ళ ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నాం, మేము అన్ని కరెంటు ప్రాబ్లం రాకుండా చేసుకుంటున్నాము అన్నీ చెప్పేసి ఉట్టి మాటలు తప్ప రేవంత్ రెడ్డి గారు కూడా మాటలు చెప్పి అదృష్టం కొద్దీ కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గాన్ని ఏదో రకంగా ఈ దుర్మార్గుని వదిలించుకోవాలి, ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని ఈ రాష్ట్రం నుండి వదిలించుకోవాలనేటటువంటి ఆయన మీద కోపంతో ఈ రేవంత్ రెడ్డికి ఆయన ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా కళలు కూడా అనుకోలేదు మేము గెలుస్తామని చెప్పేసి, మా ప్రభుత్వం వస్తుందని అనుకోలేదు. ఇక ఉన్నది బీజేపీ సర్కార్ ఉన్నది, కాంగ్రెస్ మనసు అవకాశమే ఉంటుంది. నల్గొండలో బీజేపీకి అవకాశం ఉందంటారా? 100% ఉంటుంది. ఎందుకంటే ఈ ఓట్లు అనేది కాంగ్రెస్ లేదో మేము చేసి పెట్టిన ఓట్లలాగా వీళ్ళు అనుకుంటున్నారు. ఇంత గర్వపడే కాంగ్రెస్ పార్టీ గతంలో మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12 ఎమ్మెల్యేలు ఎట్లా ఓడిపోయారో చెప్పాలి. ఇది మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజలు ఏదనుకుంటే అది జరుగుతుంది. మనం ఏదో గాలికి ఊహించుకొని కాంగ్రెస్ పార్టీలు నల్గొండ జిల్లా మొత్తం మేమే ఉన్నాం, ఉమ్మడి నల్గొండలో మేము మొత్తం మేమే ఉన్నామని వాళ్ళు ఏదో అహంకారం ధోరణిలో ఉన్నారు. మాకు కూడా ఎందుకంటే మేము విలేజ్లో ఉంటున్నాం కాబట్టి వాళ్ళ మనస్తత్వం మాకు అర్థమవుతుంది. కానీ ప్రజలు వాళ్ళకు గుణపాఠం ఇంకా వారం రోజుల టైం ఉంది. ప్రజలకు పూర్తిగా మార్పు వచ్చింది. కేసీఆర్ గారిని ఉన్నప్పుడు పెనం మీద ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పొయ్యిలబడ్డట్టు అయింది పరిస్థితి, రాష్ట్ర ప్రజల పరిస్థితి. కాబట్టి ఏదో ఒక రకంగా వీళ్ళని వదిలించుకోవాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. నల్లగొండలో కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అనుకున్నారు, మేము ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం కదా, మేము ఒక్కొక్కరము 30, 40, 50 వేల మెజార్టీతో గెలిచినాం కదా, మేము గెలిచినాక బీజేపీకి అవకాశం ఎక్కడిదని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి తెలియదు. మరి ఇంత మీకు బలం ఉన్నోళ్ళు, ఇంత బలమైన నాయకులు మీరైతే గత ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం ఎంత ఓడిపోయారో ఒకసారి చెప్పాలి. అంటే ఈ ఓట్లు అనేవి ప్రజలు ఎవరు నిర్ణయిస్తే ఎవరు కావాలనుకుంటే వాళ్ళు గెలుస్తారు. నాయకులు చెప్తే అయ్యేది కాదు. నాయకులు కేవలం ఏదో ఉన్న సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు చెప్పేంతవరకే కానీ ప్రజలు మాకు ఎవరు కావాలి, ఎవరైతే కరెక్టు అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు కాదు, రాష్ట్రంలో జరిగే ఎన్నికలు కావు ఇవి. ఈ ఎన్నికలు కేంద్రంలో ఎవరు ఉండాలని నిర్ణయించుకుంటారు. ఇప్పటికి కూడా ఈ దేశ పరిస్థితులు, ఈ దేశ సాంస్కృతిక సాంప్రదాయాలు, ఈ దేశం పైన సరైన అవగాహన లేనటువంటి రాహుల్ గాంధీని వాళ్ళు ప్రధానమంత్రి చేస్తాము అని చెప్పి ఇప్పటికీ 272 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా పోటీ అభ్యర్థిని నిలబెట్టలేదు.
అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అవుతుంది ఎట్లయితుంది మనం ఒకసారి ఆలోచించాలి. 200 మనకు ఒక ఎంపీ మార్కింగ్ 272 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు ఎంపీ ప్రధానమంత్రి అవుతారు. 272 సీట్లలో ఎంపీలే పోటీ చేస్తలేరు ఏ పార్టీ కూడా, భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా ఏ పార్టీ కూడా ఈ దేశంలో ఎంపీ అభ్యర్థులు 272 లేరు. వాళ్ళు రేపు నిలబడే మనం చూస్తున్నాము. మన సూరత్లో, మన ఇండోర్లో కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డోళ్ళే బీజేపీలోకి వచ్చేసారు. ఇండోర్లో ఏమైంది? కాంగ్రెస్ పార్టీ వేస్ట్ అని చెప్పేసి వీళ్ళ వల్ల ఈ దేశానికి ఒరిగేది ఏం లేదని చెప్పేసి రేపు వాళ్ళకి తెలుసు. ఎందుకంటే రేపు ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు అది ఇండి గవర్ ఏదో పెట్టారు కదా కూటమి, ఆ కూటమితోటి వాళ్ళ సొంత రేపు ఎవరామె దీది బెంగాల్ మమతా బెనర్జీ గారు, ఆమె రేపు కనుక నాకు ఎక్కువ సీట్లు వస్తే నేనేం చెప్తే అదే కావాలంటది. శరద్ పవార్ నేనేం చెప్తే అదే కావాలంటాడు. ఉద్ధవ్ ఠాక్రే నేనేం చెప్తే అదే కావాలంటాడు. స్టాలిన్ నేనేం చెప్తే అదే కావాలంటాడు. వీళ్ళు ప్రభుత్వాన్ని ఒక సుస్థిరమైన ప్రభుత్వంలో ఎట్లా నడిపిస్తారు? కాబట్టి మన భారతదేశంలో చాలామంది మేధావులు ఉన్నారు, చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు. వీళ్ళందరూ ఆలోచిస్తారు. ఈ దేశానికి ఎవరు అవసరమో వాళ్ళకి తెలుసు. 100% భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారు. తిరిగి మూడవసారి 400 పైచిలకు మెజార్టీ ఎంపీ అభ్యర్థులతో మోడీ గారు 100% ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో అక్కడ పైన కనీసం ఒక 30 కూడా 40 గెలిచే, దేశమంతా కూడా 30-40 ఎంపీలు కూడా గెలిచే పరిస్థితి లేరు. ఈయన రేవంత్ రెడ్డి ఆయనకు తెలుసు. ఇంతకుముందు అనుకునేది ఈ కేసీఆర్ ఎప్పుడు తాయి పండుకొని ఎప్పుడో అప్పుడు వచ్చి వరలేదు రోడ్ల మీద. ఈ ఏదో ఆ ఫామ్ హౌస్ దగ్గరనో ఆ బయట ప్రగతి భవన్లో ఏదో ఒక రోజు నెలకో 2 నెలలకోసారి వచ్చి వాగేది. కానీ రేవంత్ రెడ్డి ఆ తాగోతు ముఖ్యమంత్రి తోటన్నా జర తక్కువ మాటలు ఉండేది. ఈ ఒర్రువోతు ముఖ్యమంత్రి వచ్చినాక రోడ్డు ఒర్రులేదు సరిపోయింది. చిల్లర ఒక గల్లీ లీడర్ కూడా మాట్లాడిన భాష ఆయన రాష్ట్రంలో చెప్తున్నాడు. అలాంటి ఒక ఆ బాధ్యతకు ఆ పదవికి కూడా కలంకం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన. రేపు ఆయన గ్యారంటీ కూడా లేదు. రేపు ప్రధానమంత్రి రేపు జూన్ 4 తర్వాత ఆయన ముఖ్యమంత్రి ఉంటాడన్న గ్యారంటీ కూడా లేదు. ఆ దాన్ని కాపాడు కోసం చిల్లర మళ్ళా మాటలు రిజర్వేషన్ల గురించానో వాళ్ళు చేసేది. ఇలా ముస్లింలకు సపరేటు రిజర్వేషన్ అని చెప్పేసి 4% ముస్లిం మోడీ గారు ఈ దేశంలో ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వెనుకబడిన కులాల్లో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకు రావాలని అనేది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ లేనిది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎవరికి ఏ మైనార్టీలకు వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ ఒక డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసినటువంటి గొప్ప పార్టీ. ఒక దళిత వ్యక్తిని రాష్ట్రపతి, రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసినటువంటి ద్రౌపది ముర్ము గారిని, ఇంత ఎవరైతే సామాజికంగా వెనుకబాటు అనుకున్నారో అలాంటి వ్యక్తులను ఒక గొప్ప పొజిషన్లో చూపిస్తున్న వాళ్ళకి గౌరవం ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీకి ఈరోజు ఏదో మతమని కులమని కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఊనికి కోసం వాళ్ళు రేపు ఏదో ఒకటి చిచ్చు పెట్టి ఏదో ఒక వర్గంలో ఏదో ఒక రకంగా భయాందోళనలు సృష్టించి ఓట్లు పొందాలనేటటువంటి ఒక దుర్బుద్ధితో ఆలోచిస్తారు తప్ప. కానీ ఈ యొక్క తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు విజ్ఞులు. వాస్తవం ఏందనేది నిజమేందని వాళ్ళకి తెలుసు. ఎవరైతే ఈ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారో ఆ నెగిటివ్ను వాళ్ళు ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు గాడిద గుడ్డు తయారు చేపిస్తున్నాడు, ఎత్తుకొని చూపిస్తుండే షాంపిల్ రేపు. ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయాక ఆ గాడిద గుడ్లు అన్ని పంచేటట్టు ఉంది రాష్ట్ర ప్రజలకు. నా దగ్గర ఏం లేవు, ఈ గాడిద గుడ్లే ఉన్నాయి, ఇవే పంచుతానే ధోరణిలో ఆయన గాడిద గుడ్డు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి గల్లీ లీడర్ కూడా వనికిరాని స్థాయిలో ఆయన మాటలు ఆయన చేష్టలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు గుర్తించాలి. మన రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుండి మనం అత్యధిక ఎంపీ స్థానాలు కనుక మనం రేపు కేంద్ర ప్రభుత్వంలో మన అత్యధిక ఎంపీలు మనకు భాగస్వామ్యం అయితే తెలంగాణ ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. ఇలా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని చెప్పండి, గత 5 సంవత్సరాలు ఒక ఎంపీగా ఉండి ఆయన మన నల్గొండ జిల్లాకు ఎన్ని నిధులు తెచ్చుకున్నారు. ఏ రోజైనా వెంకరెడ్డి గారిని నువ్వు మా పార్టీ కాదు, మీకు మేము నిధులు ఇవ్వమని అన్నారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు బజార్లో బయటకు వచ్చి చెప్పగలరా? మనందరం టీవీలలో చూసినాం. ఎన్నోసార్లు అపాయింట్మెంట్ తీసుకొని ఈ నల్గొండ గురించి ఆయన నల్గొండకు మాకు ఈ వసతులు కావాలని చెప్పేసి అడిగి సాధించుకున్నటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీ కూడా కక్ష సాధింపు దూరలకు పోదు. భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజలందరూ కూడా సమానమే. ఆ రకంగానే ప్రయత్నం చేస్తారు. 100% 400 పైచిలకు మెజార్టీతో మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అవుతాడనే వాస్తవం. నమస్కారం. థ్యాంక్ యూ.